నమస్కారం అండి. అక్కడెక్కడ కాదు, ఎక్కడెక్కడ. నమస్కారం అండి, నేను మీ చిన్నోడిని. నమస్కారం అండి. ఏంటి ఆడికేమో ఇటు తిప్పేశారు, నాకేం ఇలా ఫిక్స్డ్ ఫ్రేమ్ పెట్టేశారు? నీకు అంత సీన్లే కానీ మ్యాటర్ ఏంటో చెప్పరా. మ్యాటర్ ఏముందండి, నేను పెద్దోడిని, ఆడు చిన్నోడు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆడు మా చిన్నోడు, మా పెద్దోడు. అన్నయ్యకి 450 ఎకరాల మామిడి తోట ఉండేది. ఊళ్ళో స్కూల్ కట్టుకుంటానంటే అలా ఉత్తరిచ్చాడు. తమ్ముడికి 500 ఎకరాలు బత్తాయి తోట ఉండేది. అమ్మనుడిని ఇచ్చాడు. అదే ఆ మంచి పనికి ఇచ్చాడు చెప్తాను. అదే కానీ అన్నయ్య ఈ రోజు పార్టీ ఉంది, నువ్వు రావాలరా. పార్టీయా? ఎమ్మెల్యేనా ఎంపీనా? గుర్తులేంటి? ఓరు బాబు, పార్టీ అంటే ఆ పార్టీ కాదురా, బర్త్డే పార్టీ. అయ్యి బాబు, ఈ మధ్య పార్టీలు గుర్తులు ఎక్కువైపోయి పొద్దులో పాట, సాయంత్రం పాట, మధ్యాహ్నం పాట, ఇన్ని పాటలు కన్ఫ్యూజ్ అయిపోయినారు బాబా. ఊరే ఎలక్షన్లు అంటే నాకు ఇదో డౌట్ వస్తుంది. ఈసారి ఏదేమైనా సరే మన ఊర్లో సర్పంచ్ గా మళ్ళీ ఆడే గెలుస్తాడు. ఎందుకంటే ఊరికి చాలా చేయడు చెడ్డ పనులు, మంచి పనులు చేయలేదాడు. వెళ్ళడా ఒరే, ఎప్పుడు నువ్వు ఇలా నెగిటివ్ ఉండకూడదురా, నువ్వు కూడా పాజిటివ్ ఉండకూడదురా. ఒరే వాళ్ళ గురించి మనకి గొడవలు ఎందుకు గానీ తలకాయ పొడి వచ్చేస్తుందిరా. సరే కాఫీ తాగుదాం పదా. అది స్కూల్లో కాఫీ కొట్టద్దన్నారు కదా. కాఫీ కొట్టద్దన్నారు కానీ తాగొచ్చు. జోకులేరా బాబు, నీతో ఉంటే జోకులే కానీ ఏది తేలదు. ఎక్కడికి వెళ్దాం? ఇంకెక్కడికి? సక్కుబాయ్. సక్కుబాయ్ ఇస్తానంటావా ఏంటి? కాఫీ. వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే. ఏమే సక్కు? సక్కేంద్ర సక్కు సక్కుబాయ్. బాయ్ బాయ్. బాయేంద్ర భార్గవ్. అన్నయ్యకి బూస్ట్ కొట్టు, లైట్ వేడి. తమ్ముడికి హార్లిక్స్ కొట్టు, ఫుల్ వేడి. ముందు మీరు డబ్బులు కొట్టు. డబ్బులు కొట్టేందే? డబ్బులు రాసుకో పుస్తకంలోని. ఎక్కడికి వెళ్ళిపోతాము? 450 ఎకరాలు. ఏంద్ర రాసుకునేది? ఏంద్ర ఖాతా ఇంకా కట్టలేదు, పాత అట్లే ఉన్నాయి. ఏంద్ర మీకు ఇచ్చేది? నడువు రేడికెళ్ళి. క్యారే సక్కు చూడొచ్చు కదా కొంచెం. ఏంద్ర చూసేది? గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వద్దా. నడువు రేడికెళ్ళి పీకురి. పీకుండ్రా. పీకురు ఏంటది అంటే మనం ఏం పీకలేము, దాని ఫీలింగ్. 4 పీకేలో మనమే వెళ్ళిపోతాం. లేగనియా కస్టమర్లను కటింగ్ ఇచ్చింది కదా, దాని షాప్ కి కస్టమర్లే లేకుండా చేస్తాను చూడరు తమ్ముడా. డబ్బులు కట్టేస్తావేంటి పంపదీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. అంటే కూర్చుని మనం మేనేజ్ చేద్దాం రా. చెడగొట్టేద్దాం అంటున్నావా? అంతే కదా. అప్పుడు మనకి వెన్నతో పెట్టిన విద్య. మనం వాళ్ళని చెడగొట్టేసామంటే దాని కస్టమర్లు ఉంటారు, అప్పుడు మళ్ళీ చచ్చినట్టు మనకే ఇస్తుంది అది. ఖచ్చితంగా పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఎవరు వస్తారో మనం చూద్దాం. ఇక్కడ కూర్చో, తిరగలే ఉండరంగానే. బెంచ్ స్విమ్మింగ్ పూల్ లో పార్క్ చేయండి. BMW ఉంది కదా, సెలర్ లో పార్క్ చేయండి. ఆడి క్యూఆ 9 months డెలివరీ. ఓకే, ఇంకా ముందు ఉండదా? ఓకే ఐ కాల్ యూ లేటర్. మో బెంజు BMW అంటాడంటే మినిమం 100 రూపాయల కాఫీకి 1000 కాదు 2000 కొట్టచ్చు ఇయ్యాల. తమ్ముడు సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ డూ యూ హ్యావ్ కాఫీ? కాఫీయా సార్? ఉంది సార్. కాఫీ చల్లగా ఉండాలి సార్. పొగలు గుప్పు అని రావాలి. గుప్ప సార్. ఓకే సార్, ఓకే డన్. నేను ఏం చెప్పాను, ఇది ఏం అర్థం చేసుకుంది? అయితే తెచ్చే సార్. కూర్చోండి సార్, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ చేస్తారా? ఓకే సార్. అయ్యో లేడీస్, చాలా కంఫర్టా సార్? కంఫర్ట్ అండి. ఓకే సార్, తొందరగా తెచ్చేయండి. ఓకే సార్. ఓకే తమ్ముడు, ఈ పిల్ల నా కొడుకు మళ్ళా బిల్డప్ కొడుతున్నాడు అంటావా, రియల్ అని అంటావా? మనలాంటి పిల్లల కొడుకులు ఎవరు కదనియా? కాదు, ఇటు బేం చేస్తున్నాడు, గంజి తగ్గే మొక్కలా ఉంది. ఇడిది పెంచి గంజి అది ఓకే, కానీ నాకు ఇంటికి వాడు నిజంగా రిచ్ ఏమనిపిస్తుంది. ఐ కాల్ యూ లేటర్. డన్. ఓకే. ఓ మై గాడ్, బిజీ కాల్స్. దాని మొక్కలో ఆనందం చూసావా? అవునవును. 100 రూపాయల కాఫీకి 1000 కొట్టేస్తుందంట. అది మనం ఉండగాని ఆనందం ఎక్కువసేపు ఉంచాం కదా మనం. ఆ బేరాన్ని చెడగొట్టేద్దామా? కొట్టేద్దాం. ఎవరిని కొట్టేద్దాం? బేరాన్ని చెడగొట్టేద్దాం రా. ఎప్పుడు కామగా చూడంటే కామంతో కలిసి అయిపోయాం మనం. సర్లే, నాకు ఇంటికి ఈడు కూడా బిల్డప్ బాబాయ్లాగా అనిపిస్తున్నాడు అని. ఏంటి రెడీ సార్, రెడీ అవుతుంది సార్. మీరే ఇంత రిచ్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? నేనే ఫాదర్. ఐ హావ్ 2 kids. తమ్ముడు 2 పిల్లలంట. ఈడే ఇంతున్నాడంటే ఈడిది ఎంత ఉంటుంది? దాంట్లో 2 పిల్లలు ఎలా అనియా? ఇప్పుడు తమ్ముడు కారు కొంటాం. అవును, మనం డ్రైవింగ్ వచ్చి ఉండాలంటే అంటే డ్రైవర్ నెట్టుకున్నాడంటవా? అంతే మరి. సర్లే, చూసేదాని ముఖంలో ఆనందం 1000 కొట్టేద్దామని. ఆనందం జరుగుతుందాం పదా. అది కూడా మనం ఉండగానే. కప్పు
రెడీ సార్. సార్ కాఫీ. ఏంటమ్మా కప్పు లాంటిది ఏం లేదా? ఇది కప్పే సార్, గంగాళమేం కాదు. అమ్మా, ఇలాంటి గంగాళం కాకుండా చిన్న కప్పులు తీసుకుంటా. చిన్నదా సార్? ఓకే సార్, ఓకే సార్. ఏ టైం పద చెడగొట్టేద్దాం. మరి సర్లే అయితే నేను మరి చేస్తాను. సరే ఏంటి బేవర్స్ వాళ్ళు. హే ఏంటి బ్రో ఈ సైకిల్ ఏంటి? మైమ్ కామెడీ ఓ, అర్థం కదా ఎవడికి. ఓకే ఓకే. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. హాయ్. ఏంటి బ్రో ఆడుతున్నారు? సరదాగా ఉంటుంది. ఎలా పడమంటా బ్రో? కానీ మీ డ్రెస్సెస్ చూస్తుంటే చాలా ఫన్నీగా ఉన్నారు. ఇది చూడండి, మిమ్మల్ని చూసిన ఫన్నీగా ఉన్నారు. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, అప్పుడు ఇంకా ఫన్నీ అనిపించింది మాకు. హే కిడ్స్ తో ఫన్నీ ఏంటి బ్రో? అందుకని ఇదో ఇదే చేస్తున్నాం. సరే కానీ ఏం అడిగారు? కాఫీ. కాఫీయా? yes. ఏంటి సుబ్బారావు గారి పరిస్థితి అవుతుంది వీడి కూడా. లేదా ఏమైంది సుబ్బారావుకి? ఇంకా ఎక్కువ వద్ది. సుబ్బారావుకి ఏమైందా? ఇలాగేమన్నా వచ్చి కాఫీ అడిగాడు. అది కాదురా, సుబ్బారావు పక్కన పెట్టు. ఆ పరగడికి అప్పారావుకి ఏమైంది? ఆ పరాగడి పక్కనట్టు ఈ సూర్యరావు గడిది. ఒరే ఆడిది ఈడిది పక్కన పెట్టడం కాదు, ముందు ఎవరికి ఏమైంది? సూర్యగడ పక్కన పెట్టు. ఆ చంటిగాడిది ఏ చట్టిగాడు? ఆడిది ఇడిది కాదండి, మాతో మాట్లాడండి. క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు టీ అప్పుడు క్లారిటీ వచ్చిన తర్వాత టీ తాగండి. చెప్తాను కదండి బాబా. ఆడు చెప్పేది ఏంటంటే నేను ఆ చెప్తున్నాను పరాగడికి కదా. ఏమైందంటే ఆ సుబ్బారావుకి ఏమైంది తెలుసా? అదే నరేష్ గడికి ఏమైంది ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం. అది బెటర్. కదండి. సుబ్బారావుకి ఏమైంది? పోనీ వెంకట్రావుకి ఏమైంది? అప్పారావుకి ఏమైంది? ఆ చంటి గారికి ఏమైంది? చెప్పి సావడ్రా. నా పాటికి నేను కాఫీ తాగదామని వస్తే సుబ్బారావుకి అదే ఇది, అప్పారావుకి ఇదే ఇది, వెంకట్రావుకి అదే ఇది, చంటి గారికి ఇదే ఇది అని చెప్పుకుంటూ ఏంట్రా అసలు ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఏం జరగాలనుకుంటుంది? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అసలు ఇదేంటి ఈ వాయిస్ ఎవరు? నాకు తెలియాలి, ఆడియన్స్ తెలియాలి. అదేంటి నీ నటన ఏంటి? నాకు తెలియాలి, ఆడియన్స్ కూడా తెలియాలి. ఏదో సార్ ఆహా. మీరు చూడడానికి అన్ని చిన్నగా ఉన్న గొంతు పెద్దగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ అయ్యా. ఏ పెద్దరా ఎప్పుడు నెగిటివే అని సార్. కాదండి ఆ సుబ్బారావు గడికి అప్పారావు గడికి సంటిగడికి ఏమైందో చెప్తాం కదా. ఏమైంది? చెప్పే ముందు ఆ. మీ గురించి మీరు జబర్దస్త్ లో చేస్తారు, మీరు చూస్తామండి బాబు. థ్యాంక్ యూ మీ గురించి ఆ. మా ఊరు ప్రజలు ఉన్నారు, ఓకే. వాళ్ళకి 4 విషయాలు తెలియాలి కదా. ఓకే, ఓకే. అసలు మీరేంటి, మీ నాన్న ఏంటి, మీ అమ్మ ఏంటి, తర్వాత మీ లవ్ వ్యాపారాలు ఏంటి, మీ అక్రమ సంబంధాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కదా. సంబంధాలు ఏం లేవండి. ఉన్నాయా లేండి? పోనీ చెల్లి సంబంధాలు ఉన్నాయా? అక్క సంబంధాలు లేవు కదా, అక్క సంబంధాలు. ఈడేంటి వచ్చినప్పటి నుండి నెగిటివ్ ఉన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్డప్ బ్రదర్స్ కి వచ్చినందుకు మీకు వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వచ్చాక బొక్క రా కూర్చో. మళ్ళీ థ్యాంక్ యూ సెకండ్ ఎందుకు? సెకండ్ లాంటి ఏమి ఇయ్యడా? అన్నయ్య అంతా నెగిటివే. ఓకే, కానీ ఏదేమైనా నరేష్ గారు, ఎస్ చెప్పండి. ఏయ్, ఇంటర్వ్యూ కదా. ఓకే వద్దులేండి. నిజంగా మీ కామెడీ అంటే మా ఊరి ప్రజలకి ఎంత ఇష్టమో తెలుసా అండి. థ్యాంక్ యూ. మీరు వచ్చారంటే పడి నవ్వుతారు తెలుసా వాళ్ళు. జనాలు నా మీద పడి పడి నవ్వించే అంత ఏం లేదు ఇక్కడ. అంతసేపు నేను బ్లేమ్ చేయడం తప్ప, లేదంటే ఒకరిని డిగ్రేడ్ చేయడం తప్ప ఇది చేసిన కామెడీ ఏముందండి? అంత డిగ్రేడ్ ఏం చేయనండి, మామూలుగా పనిచేస్తూ చెప్తాను. లేదులేండి, మీరు ఆది గారు కలిసి చేస్తారు చూడండి ఒక్కోసారి. ఆ కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది మరి తెలుసా. తమ్ముడు Thank you. ఈయన ఆదిగారు కాదు, ఆదిగారు ఒక్కడే చేస్తాడు, ఈయన పక్కన ఉంటాడు. నువ్వు సరిగ్గా చూడలేదెవరో బాబా. అరే కాదండి, లీడ్ బాగానే ఇస్తాను కదండి. నువ్వు ఓన్లీ లీడ్ ఆర్టిస్ట్, నువ్వు కదండి బాగానే లీడింగ్ ఉన్న ఆర్టిస్ట్ కాదు. బాగానే చేస్తా కదండి. అప్పుడు అది మీరు చెప్పకూడదు, మేము చెప్పాలి. వెళ్ళండి అన్నయ్య అలాగే అంటే పట్టించుకోవద్దు. కానీ మీరు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో, అదే ఆ కష్టం తర్వాత మీరు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మా ప్రజలందరూ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఏం హ్యాపీరా? ఇది ఏం కష్టపడాడు చెప్పు. సరదాగా వచ్చి సరదా స్టేజ్ అయ్యాక పేరు వచ్చేసింది. ఈడికని నాన్న ఎక్కువ కష్టపడ్డాడంట బయట టాకు. అలా వెళ్ళండి, ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే చాలా మంది ఉన్నారు, అలాగే మనోడికి అదృష్టం వచ్చింది కదా. స్టేజ్ ఎక్కాలంటే అయ్యి ఎందుకు రకాలు ఉంటే చాలా ఎక్కేయచ్చు. కాళ్ళ ఉంటే ఎక్కడం కాదు, కష్టం ఉండాలి, ఒక ఫ్లో ఉండాలి. పంచ్ అంటే పంచ్ ఇచ్చినప్పుడు ఓ రియాక్షన్, అది మీకు తెలియాలి ఫస్ట్. ఎప్పుడు ఎంతసేపు అవతల నెగిటివ్ కాదండి, మీ పాజిటివ్ చేయండి. నరేష్ గారు ఆ మనిషి ఎంత కాదండి, వచ్చిన దగ్గర నుండి 4 క్వశ్చన్లు వేస్తే దాంట్లో నా గురించి బ్యాడ్ గా చెప్పడం తప్ప ఏం చెప్పండి మనిషి. చల్లండి. ఇప్పుడు కాదండి, నా కష్టం చూస్తే ఎంత బాధేస్తుందో శివుడికి తెలుసు. ఏమంటే ఊర్లో 100 మంది ఉన్నప్పుడు ఒక నెగిటివ్ గా ఎడుతాడండి, అని మనం పట్టించుకుంటామే ఏంటి? ఇలాంటి అసలు కుక్కలు కూడా కొట్టాలండి. కానీ ఇది రియాలిటీ. ఇది
పిచ్చి చూపించడం కోసమే నేను నెగిటివ్ గా మాట్లాడాను రా. అది ఇంకోటి ఏమనండి, కానీ ఏదో అనుకున్న కామెడీలో మీ టైమింగ్ ఇది అంతా బాగుంటది కానండి, Thank you అండి. దానికి అంటే మీ హైటే ప్లస్ అండి. ఏమంటారు? జనాలు నన్ను అలా ఆదరించాలండి. ఎక్కడ ఆదరించారా? నువ్వు బలవంతంగా యాక్ట్ చేస్తుంటే చూసేద్ది గతి లేక వాళ్ళకి. కాదండి, బాగానే చేస్తాను కదా. లేదండి మీరు చేయరండి. అంటే రియాక్షన్లు, యాక్షన్ పార్ట్, ఓవర్ యాక్టింగ్, మీరు ఎలా చూసారా? నవరసాలు అవన్నీ. నవరసాలు ఏమి లేవు కానీ ఓవర్ యాక్టింగ్ అది ఒప్పించుకున్నారు మీరు. చూసా తమ్ముడు ఏం మాట్లాడుతావు? మొత్తం నువ్వే మాట్లాడుతావు పాజిటివ్ గారికి. నేను నవరసాలు చేస్తారండి మీరు? ఆ, ఏం చేయండి నవరసాలు. అడగండి చేస్తా. హాస్యం. హాస్యం అంటే మీరు నవ్వేస్తారండి. రౌద్రం. శృంగారం. ఏయ్యా. మీరు ఆయనతో చేయడం కాదు, ఆయన చేస్తాడు. ఉండండి. అమాయకం అండి. ఒక్క నిమిషం ఈ చైర్ మాట్లాడకండి కొంచెం. ఎందుకు? కింద గుచ్చుకోవటట్టు అమాయకం. అమాయకత్వమా? ఇది నీది కాదు నా అమాయకత్వం. చూసే అదే మాది అమాయకత్వం. ఏది కరుణ చేయండి. ఏంటి కరుణ రమ్మంటున్నావా? చెప్తున్నావు ఏంటి? పిలవటం లేదురా, నీ కరుణ రసం చేస్తాడు. బీభత్సం చేయండి. రాయ్! నరుకుతా నా కొడక నిన్ను. చంపుతా. ఇంతకంటే యాక్టింగ్ రా అదర కొడుతుంటారు. కానీ ఏమండి, మీకు అనిపిస్తుంది కదండి, అంటే అందరూ మీ వయసు ఉన్న వాళ్ళందరూ హైట్ ఉన్నారు, మీరు లేరు. అలాంటిది మీకు ప్లస్ అనుకుంటున్నారా మైనస్ అనుకుంటున్నారండి? అదే ఆబ్వియస్లీ నాకు నా కెరియర్ కి ఇట్స్ ప్లస్ అండి. అవును, అది ప్లస్. హైట్ ఎక్కువ ఉంటే నన్ను నూకరాజు లాగా, ప్రసాద్ లాగా పక్కకు పెడతారు. అవునండి, అది వాస్తవం. నేను ఇవాళ నరేష్ లో ఉన్నాను కాబట్టి నాకంటూ ఒక స్థాయి, నాకంటూ ఇండస్ట్రీలో ఒక మెట్టు. ఏమన్నా నరేష్ గారు మీరు రేసులు కానీ వెళ్తారేంటండి? సరే, ఇందాకనే. రేసులకి ఆ రేసులకి ఎందుకు? ఓహో, ఇంత అలాగా. దానికి సారీ కానీ మనం ఇంత బ్యాడ్ చేయకండి. కానీ ఏమండే, నాకు ఒక డౌట్ అండి. ఆ, టీవీలో మీరు అమ్మాయిలు రాగానే అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కౌగులించుకోవడాలు, వాళ్ళ ఒళ్ళో కూర్చోవడాలు, వాళ్ళేమో మీకు ముద్దులు పెట్టడాలు, అంటే చిన్నపిల్లడు అనుకుని పెడతారా, లేకపోతే అది మీరు నిజంగానే అన్నది చేస్తారండి? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కంటెంట్. లేదు వాళ్ళకి పాప చిన్నపిల్లలు అంటే ఇష్టమే. వాళ్ళ కొడుకులా చూసుకుంటారు. కిట్టు అంటే కొడుకు అంటే మరి అంత కొడుకు కాదులేండి, దొంగనా కొడుకు. అది కాదండి. వెళ్ళిపోతాడు కాదండి. ఇప్పుడు ఆ లవ్ ట్రాక్లు అవన్నీ వేస్తారు ఎందుకండి అవి? అంటే వాళ్ళకి నా మీద ఉన్న ఇష్టం. లవ్ ట్రాక్ లేకపోతే ఇంకేముండదండి? కాదండి, బయట తాకు అసలు మీ నాన్నకి అమ్మగారికి మీరు అంటే ఇష్టం ఉండదంట. వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుందండి? మా అమ్మ నాన్నకి ఇష్టం అండి. ఈ లవ్ ట్రాక్ చేసే వాళ్ళకి ఇష్టం ఉండకపోతే సర్లేండి, అన్నయ్య అలాగే మాట్లాడతారు కదా నరేష్ గారు. అన్నయ్య మాట్లాడి ఏం పట్టించుకోవద్దండి. మీ పెళ్లి గురించి ఒపీనియన్ ఏంటండి? ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? చేసుకుంటానండి. సంబంధాలు వస్తున్నాయండి? అమ్మాయిలు ఎగబడుతున్నారండి బాబు. అవునా? ఎందుకండి కొట్టడానికి? కాదండి, పెళ్లి చేసుకుందామండి. నాన్నగారికి పెళ్లి అయిపోయింది చెప్పలేదు మీరు? నాన్నగారి పెళ్లి కాదండి, మీ పెళ్లి గురించి. నా పెళ్లి గురించి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎగబడుతున్నాను. లేదండి, బేసిక్ గా బయట టాక్ మీరు అంట కదా. థమ్స్అప్ తాగుతారా? తాగుతానండి. బయటికి వెళ్ళినప్పుడు తాగండి, మా దగ్గర ఉండవు. జస్ట్ అడుగుతున్నాం అంతే. ఏమన్నా లైట్ గా? నో డ్రింకింగ్ అలవాట్లేదండి. మీకు కదా నాన్నగారు. కాదు మీ నాన్నగారు మొత్తం మద్యం అనగాడంట కదండి? అంటే ఏమన్నా జబర్దస్త్ లో ఇంద్రజ గారు ఉన్నారు కదండి. అవునండి, ఉన్నారు. ఇంద్రజ గారికి మీకు ఇంద్రజ గారు అంటే ఇష్టం అండి? ఇష్టం అండి. వీడికి ఇష్టమండి, ఆవిడకి వీడంటే ఇష్టం ఉండదు. ఆవిడ అందరికీ అవన్నీ కొంటదంటండి, బైక్లు కార్లు. ఎస్ అండి, పార్ట్ ఆఫ్ అంటే మేము అందరం ఆమెకి చాలా ఇష్టం. నూకరాజు అంటే స్పెషల్ ఇష్టం అండి. మీకేం నౌకరాజు గురించి 2 ముక్కలు చెప్పండి, ఎందుకు ఇష్టం అండి? అంటే వాడు చేసే కామెడీ ఆమెకి బాగా నచ్చుతుంది. బయట తిరుగుతారంట కదండి? అది తిట్టచ్చు అని నేను చెప్పలేను కదండి. కాదండి, ఇప్పుడు ఇంద్ర దగ్గర మీకు ఏమైనా కొనిచ్చారా? నాకు ఒకసారి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. అంటే సింబాలిక్ గా వాచ్ పోద్దని? లేదండి, నేను అడగలేదు, అందుకని ఆమె ఇచ్చారు. బయట టాకు మీరు ఎంత ఉన్న డబ్బులు తీరంట, పిసినార్తనం చూపిస్తాడంట. అలాగే ఇంద్రజ గారిని ఏమన్నా అడిగి వచ్చి కొనిచ్చి? ఎప్పుడు ఏమి అడగలేదండి, కానీ నూకరాజు ద్వారా నాకు గిఫ్ట్ ఇవ్వమని ఇచ్చారు. సర్లే కానండి, ఒకసారి మీరు కూడా చెప్తే అది బెటర్ అనుకుంటా. దాన్ని ఉందిలే కానండి. ఫోన్లు ఎవరు తమ్ముడు? కస్టమర్లు. కేరోళ్ళ కస్టమర్ కేర్ కాదు, మనకి అలాగే చేసేది. మన కస్టమర్లు రా, మన బిజినెస్ ఉంది కదా, ల్యాండ్ కావాలంట. మీరు ఏం చేస్తూ ఉంటారు? మా చంద్రమండలం ఉంది కదండి, ఆ చంద్రమండలం నైట్ అయితే చల్లగా ఉంటది కదా, మేము ఐసీఎట్లో వేస్తాం. మరి ఒక
ఒకవేళ జబర్దస్త్ లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఐశ్వర్య ఉంది, అలాగే ఇంకా పవిత్ర అని ఒక అమ్మాయి ఉంది, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ అమ్మాయిలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అయ్యా ఇది ఖచ్చితంగా లేడీ గడప చేసుకుంటాడండి. లేడీ గెటప్ మరి వాళ్ళని చేసుకుంటే ఈడు ఏం చేయలేడు కదా. ఇప్పుడు ఏం చేయడాడు అంటే మ్యాటరు ఇలాగే ఏమన్నా ఇల్లు ఇడ్డల్లా. అవును నువ్వు కూడా ఇంటికి లేరా చెప్పాలి ఆడికి. ఏమండే ఈ రష్మి సుధీర్ ఉన్నారు కదా, అవును ఉన్నారండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏముందండి? గ్యాప్ ఉందండి. అయిపోయి కామెడీ కామెడీ నవ్వు రాదండి మీ కామెడీగా. ఏట్రా బాబా అంత నవ్విస్తుంటే నవ్వురాదంటావా? ఏమి ఇటేషన్ వచ్చేస్తుంది నాకు ఇందాక. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుంది కదండి, అవునండి. అది లవ్ ట్రాకా లేకపోతే నిజమేనండి? ఇట్స్ ఏ ట్రాక్. మరి ఏమంటే ట్రైన్ వెళ్తాయండి ట్రాక్ లో? అవును వెళ్తాయండి. ఇద్దరు మొన్న అలాగే. ఏమిటాయి కానీ బాబు అదరగొడతారంటే మీరు పట్టుకునే. కానీ తీసుకోవట్లేదు ఈయన. ఎంత ట్రాక్ అయినా కానీ వాళ్ళని చూస్తుంటే ఎప్పుడు వచ్చినా సరే ఏదో నిజంగా మొగుడు పిల్లలు అయితే బాగుంటది అనే ఫీలింగ్, మంచి ఫీలింగ్ వస్తూ ఉంటది. వస్తానండి. అలాగే మీకేమైనా ట్రాక్లు ఉన్నాయండి? అవునండి. రాంగ్ ట్రాక్లు కదండి, రైట్ ట్రాక్లు. ఉన్నాయి. ఏమంటే పెద్దోడి గురించి ఏం పట్టించుకోవట్లే కానీ ఇంకో చిన్న డౌట్ అండి. పెద్దోడు చెత్తడేళ్ళు అయిపోయాడు సార్. పెద్దోడికి పొద్దున్న పీడకాలు వచ్చిందండి, ఆ కాలం వచ్చిన తర్వాత అలా అయిపోయాడు కానీ అంటే మనలో అనమాట. హైప్రాది గారు ఉన్నారు కదా, ఉన్నారండి. హైప్రాది గారు అమ్మాయిలతో ఎక్కువగా అది నిజమే అంటారా? అమ్మాయిలతో ట్రాక్లు అనేవి ట్రాక్లు కాదండి, తెలీదండి. అంటే మాట్లాడుకుంటూ బయట జనంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మేబీ నాకు తెలీదండి, ఆయన పర్సనల్. బేబీ మీకు తెలీదా? అదే ఇద్దరు ఉంటారండి, ఆటో డ్రైవరు ఒక లవరు. బేబీ కాదు మేబీ. మేబీయా? అమ్మాయికి ఫ్లో కోసం మేబీని బేబీ చేసాడు, హెల్త్ ఇష్యూస్ కదండి. తమ్ముడు శక్తిమాన్ 3D స్ట్రాంగ్. సీరియస్ గా అండి, మీరు ఇండస్ట్రీకి అంటే అందరూ కూడా జనాలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండస్ట్రీలో డబ్బులు వచ్చేస్తాయి, పేరు వచ్చేస్తుంది, అందరూ హ్యాపీగా ఉంటారు అనుకుంటారు కదా. అసలు అది నిజమా కాదా చెప్పండి? కష్టాలు ఉంటాయా? ఉంటే అలాంటివి ఉంటాయి చెప్పండి. ఇండస్ట్రీలో కష్టాలు ఉంటాయండి. అవునా? మీరు కష్టపడ్డారండి? నేను ఇప్పటికే పడుతున్నాను. అవునా? అయ్యో అవమానాలు కాదండి, మీరు ఏదో కోట్రపల్లి కూడా అప్పుల పాలు అయిపోయారని అంటారు బయట. అప్పుల పాలని మరి అంతేం కాలేదండి, లోన్ ఒకటి ఉంది అంతే. మరి లోన్ ఒకటి ఉందా? అది ఈఎంఐ ప్రతి నెల కట్టేసుకుంటున్నా. కడుతున్నారా? ఏ అమ్మాయిని కడుతున్నారండి? అంటే అన్నయ్య అనేది ఏంటంటే కావాలంటే నిన్ను చెవులోకి వచ్చి చెప్తా. కాదండి అన్నయ్య ఏమంటారు? అది ఈఎంఐ ఏ అమ్మాయి కాదండి బేబీని బేబీ. నరేష్ గారా అన్నయ్య ఏమంటున్నాడంటే ఆ ₹1,00,00,000 ఇల్లు కొనేసి ఆ ఈఎంఐల కోసం 5,000 రూపాయలు ఈవెంట్లు, 6,000 రూపాయలు ఈవెంట్లు ఒప్పేసుకుని, ఓకేనా, మీరు ఇబ్బందులు పడుతూ నాన్నగారిని ఇబ్బందులు పెడుతూ, ఓకేనా, బయట చాలా బ్యాడ్ అయిపోతున్నారని అన్నయ్య అభిప్రాయం. నా అభిప్రాయం కాదండి, అది ఆడితే అభిప్రాయం. నా అభిప్రాయమేనండి, అంటే జనాలకి క్లారిటీ ఇద్దామని. అంటే నేను కష్టపడేది నా ఫ్యామిలీ. అంటే నేనేమంటానంటేనండి, మనకి కడుపుకి ఇంత అన్నం పడుతుంది అనుకోండి, అంత అన్నం తింటే బెటర్ కదండి. అంతా ఒకేసారి తినేయాలంటే కడుపు ఇలాగా పగిలిపోతుంది కదండి. మరి ఎందుకు మీరు ఎంత చిన్న వయసులో అంత మీద వేసుకున్నారని? బాధ్యతలు అనేవి అంటే మనకు తగ్గడంటే ఒక 80 లక్షలు 50 లక్షలు తీసుకోవచ్చు కదండి. మా మమ్మీకి నచ్చింది ఒకటి. ఓకే, మా మమ్మీ కోరిక కోసం సూపర్, నేను ఎంతనే చేస్తాను. సూపర్ అది బాధ్యతని ముందుకు వచ్చిన. కానీ నిజంగా అండి, మీలాగా అందరూ ఇన్స్పైర్ అయి తీసుకుంటే అండి, అమ్మ వాళ్ళ కోరికల కోసం ఇంత కష్టపడుతున్నారంటే మీరు గ్రేట్ అండి. ఎందుకంటే తాడి చెట్టు లాగా ఉన్నాం అన్నయ్య నేను. మా నాన్న వాళ్ళు 500 ఎకరాలు ఇచ్చారు మాకు, మేము దాన్ని దగ్గరగా 2 ఎకరాలు చేసామండి బాబా. 2 ఏంట్రా? ఎకరమే. అది కూడా వెళ్ళిపోయిందండి. మేము ఎక్కువ స్పోర్ట్స్ మ్యాన్ అండి, ఏమాడుతూ ఉంటారు, ప్యాకెట్లు ఆడుతూ ఉంటామండి. తమ్ముడు అయితే బ్యాట్స్మెన్ అండి, ఏం ఆడుతూ ఉంటాడు మొత్తం బొంబాయి రెడ్ లైట్ ఏరియా. నరేష్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ అండి, ఏంటండి? మీ ఫస్ట్ లవ్ ఉంది కదా, అవునండి, ఆ లవర్ పేరు చెప్పండి. లవర్ పేరు చెప్పండి కానీ ఫస్ట్ లవ్ నాకు ఎక్కడ మొదలైందో చెప్తాను. ఈ వద్దండి, లవర్ పేరు చెప్పండి. ఫస్ట్ లవ్ ఎక్కడ మొదలైందండి మీకు? ఇక్కడండి, ఇక్కడే మొదలైంది. ఎవరికన్నా ఇక్కడ మొదలవుద్దండి. అంటే ఫస్ట్ లవ్ అంటే ఏంటంటే ఫస్ట్ టైం ప్రేమించారు అమ్మాయిని. నీ టైమింగ్ కాదండి, మా ఓట్ బేసిక్ మీకు వయసు తెలుసా అండి, మా ఓట్ టైమింగ్ చూసి మన కామెడీ సినిమా ఉంది కదండి మన ఇండస్ట్రీలో జాతిరత్నాలు, ఆ సినిమా డైరెక్టర్ ఫోన్ చేశాడు, ఇంకెప్పుడు చేయకు మా వాళ్ళు చేస్తున్నారు అన్నాడు. అంత టైమింగ్ మా ఓడిది. మా తమ్ముడు తక్కువ అనుకుంటారంటే మొన్న అదే సినిమా కామెడీ సినిమా వచ్చింది ఏంటో ఏమి తెలియదండి. మ్యాడ్ అండి తమ్ముడికి ఫోన్ చేసి అసలు ఆ ఏరియాలో కనిపించొద్దు, కనిపిస్తే గుండు పగలగొడుతున్నారు.
ఏమండి? మీరు చెప్తారు చెప్పరా మీ లవ్ పేరు? నేను లవ్ పేరు చెప్పండి. సరే, మీరు చెప్పొద్దులేండి. లవర్ పేరు చెప్పండి, లవర్ పేరు. లవర్ పేరు చెప్పనండి. సరే సరే నరేష్ గారు మీరు ఎవరి పేరు చెప్పొద్దు. మీతో చెప్పించి ఒక వ్యక్తి వస్తాడండి, మా తమ్ముడే ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడు. మా తమ్ముడు చిన్నప్పుడు శ్మశానాలకి వెళ్ళకరా అన్నాను, వెళ్ళిపోయాడట్టు. ఓకే. ఆ ఎల్లుని కాడి నుంచి వాళ్ళు ఉంటారు కదా చేత పనులు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏ మంత్రాలు నేర్చుకున్నాడో తెలియదు కానీ ఆడే మా ఫోన్ లాకులు ఓపెన్ చేసేస్తున్నాడు. నన్ను నా ఆటగాడు అన్నాడు కదా, నేను ఆటలాడి 20 ఎకరాలు పోగొడితే ఈడ చేతపడిలో నేర్చుకుని ఆడు ఎక్కువ ఆటలు ఆడేసి ఆడు 300 ఎకరాలు పోగొట్టేసాడు. ఆడు వస్తాడు, ఆడే మీరు ఎవరి పేరు చెప్పిస్తాడు. ఆగండి, కాదండి నిజంగా చెప్పిస్తాడా? చెప్పిస్తాడు. ఎరా తమ్ముడు, అరే తమ్ముడా దారా చూసా తమ్ముడు ప్యాక్ ఎప్పుడు చేతిలో ఉంటుంది అడిగి అనయా తెచ్చేసాడు తమ్ముడు. ఇంకో రమ్మీ ఆడతాము, 1000 రూపాయలు పట్టు. 3 ముక్కలు రమ్మీ ఆడతాం, 1000 రూపాయలు. ఏం మనుషులు రా ఇంటర్వ్యూకి పిలిచి పేకాడతా అంటారు. ఒక చెయ్యండి మీరు కూడా. ఊరి అనయ్య తమ్ముడు పేకడ్డానికి కాదు, ఏదో చేస్తాడు చేతపడి బాబాయ్. తమ్ముడు ఏం చేస్తావు? అమ్మ నాన్నకి సంపాదించేవాడిని నేను ఒక్కనే, చేత పల్లాంటిది ఏం చేయకు చెప్తున్నా. మనం కామ్గా ఉన్నాము, అడికి ఏమొచ్చా చేసి వాళ్ళ ఎవరి పేరు చెప్పిస్తాడు. చేయరా తమ్ముడా, నీకు ఏమొచ్చా చేసి. మరి తమ్ముడు టాలెంటెడ్. నీ కళ్ళోడు తీసుకో. కాఫీ పిస్తారా? కాఫీయా? ఈడు కూడా నువ్వు కాఫీ అడిగి అన్ని అడిగి కాఫీయే కదా ఇప్పిస్తాలే. అది ఎకరం ఉందా వెళ్ళిపోయిందా? అది వెళ్ళిపోయింది. ఎలా చేసే కదా, ఇటు ఒక ఎకరం అటు ఒక ఎకరం పోగొట్టాను. కానీ మధ్యలో లేపాడురా వెనకాల. వెనకదే లేపాలి, ఇంకేమీ లేదు. కాదు, మీరు ఎవరిని మామూలుగా మాట్లాడరా? మా నేచర్ అలాంటిదండి బాబా, అలాంటిదండి బాబా. మా కల్చర్ ఏంటి తెలుసా? అగ్రికల్చర్. ఒకేసారి సింక్ అన్ సింక్ అమ్మ సింక్. తమ్ముడు కూడా సింకే. నీకు ఏమొచ్చా చేసి లవర్ పేరు చెప్పి. ఏ కానీ లవర్ ఏదైనా ఒక కార్డు తీసుకోరా. ఓకే ఓకే ఒకటి తీసుకోండి. చూపించండి కార్డు అందరికి. 7 హార్ట్. 7. నైస్. నేను కూడా 2 కార్డు తీసుకుంటాను. ఓకే పట్టుకో కార్డ్స్. అరే రా ఒక ఆట వేద్దాం. ఒక్క నిమిషం పట్టుకోను. డన్. నరేష్ నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయా? ఓకే. నేను ఈ కార్డ్ని ఈ 2 కార్డ్స్ మధ్యలో పెడుతున్నాను. ఓకే 7 హార్ట్. 7 హార్ట్ మధ్యలో పెట్టావు. ఈ 2 కార్డ్స్ మధ్యలో. ఓకే కరెక్టేనా? డన్. రైట్. నేను ఒకసారి చుట్టుకేయగానే ఆ కార్డ్ పైకి వచ్చేస్తుంది. అదేంటి? చూడు 7 హార్ట్. ఈ కార్డ్ని తీసుకొని ఈ 2 కార్డ్స్ మధ్యలో మధ్యలో పెట్టావు. లోపలికి వెళ్ళిందా? లోపలికి వెళ్ళింది. చుట్టుకేయగానే కార్డ్ పైకి వచ్చేస్తుంది. తమ్ముడు ఆ మిగిలిన 2 కార్డు కూడా చూపించు. అన్నయ్య నీతో ఇదే ప్రాబ్లం. కింద కార్డు వచ్చి 7 ఆఫ్ హార్ట్స్, ఓకే. పైన ఉన్న కార్డు 7 ఆఫ్ హార్ట్స్, మిడిల్ ఉన్న కార్డు కూడా 7 ఆఫ్ హార్ట్స్. తమ్ముడు చెప్పాను కదా ఈ దగ్గర మంత్రాలు ఉన్నాయి. నీకు మ్యాజిక్ కావాలి కదా. అవునవును సింపుల్, ఈ 2 కార్డ్స్ మారుస్తే సరిపోతుంది. 3 కార్డులే ఉన్నాయి, నా దగ్గర ఏం లేవు, కాల్ చెక్ చేసుకోవచ్చు. 733. ఊరే ఇంత ఆట వచ్చినోడివి ఆ 450 ఎకరాలు పోవన్న ముందు చేస్తే అయిపోతుంది. తమ్ముడు వాడి దగ్గరే నేర్చుకున్నా. కాదు, ఫస్ట్ పైన 7 హార్ట్ పెట్టాడు, దాని తర్వాత మళ్ళీ కింద కూడా 7 హార్టే పెట్టాడు, మధ్యలో 7 హార్టే పెట్టావు. ఎలా? ఇవన్నీ కాదు, మీ హార్ట్ లో ఎవరన్నా తెలుసుకోవాలి ఇప్పుడు మనం. నేను చెప్పా. నువ్వు చెప్పవా? నేను చెప్పా. తమ్ముడు తగులుకో. చెప్పవు అంతే కదా. చెప్పా. నన్ను చూడు. ఏం కనిపిస్తుంది తమ్ముడు? పేర్లో ఫస్ట్ అక్షరం మైండ్ లో చెప్పుకోండి. మైండ్ లో చెప్పొద్దు, నా బయటకి వచ్చి చెప్పొద్దు, నేను మైండ్ లో అనుకుంటానండి. సెకండ్ ఆల్ఫాబెట్, 2వ అక్షరం మైండ్ లో. ఆ అక్షరంతో ఏదైనా ఫ్రూట్ అనుకోగలరా మీరు? ఏదైనా ఫ్రూట్ ఆ అక్షరంతో, సెకండ్ అక్షరం. మీ హ్యాండ్ ఓపెన్ చేయండి. ఒక 50 నుంచి 100 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. రైట్. ఆరెంజ్. అవునా? ఆరెంజా? నిజంగా? నిజంగా కరెక్టేనా? ఇప్పుడు ఆరెంజ్ అంటే రామచంద్ర గారిది. అది నా కదా పేరులో. వెయిట్ పేరు రివీల్ చేయొద్దు, ఇప్పుడే రివీల్ చేయొద్దు. ఆ బుక్ తెచ్చుకుంటాను. ఒరే అన్నయ్య, నాకు తెలిసి ఈ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నిలబడి వెనక తీసుకెళ్ళామంటే ఆ 7 లో డాంగ్లీ దానికంటే మీడి ఇది డాంగ్లీ కదా, ఇది బొంగ్లీ. తలనొప్పా? కాఫీ కావాలి అందుకే అడిగా. సరే సర్లే చేయరా బాబా, ఇది బాబా. ఒకసారి మైండ్ లో ఒకసారి కౌంట్ చేయండి, ఎన్ని అక్షరాలు ఉన్నాయో. అవునా? కౌంట్ చేసా. చాలా ఫస్ట్ చిన్న నేమ్ 6 లేదా 7 అంతేనా? అంతే. బొమ్మ ఎత్తున్నాడా? నేనైతే పేరు రాసేసాను.
తమ్ముడు సరే అన్నయ్య పెన్ పెట్టుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఎవరు చెప్పలేదు కదా, ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికైనా కానీ నీ సోషల్ మీడియాలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చెప్పలేదు, ఇది నాకైతే అసలు చెప్పలేదు. ఇది మన ఫస్ట్ టైం కలుస్తుంది ఈ రోజు. ఇది నా ఫస్ట్ క్రష్ లవ్. ఓకే ఓకే నేను ఎవరికి చెప్పలేదు కదా. ఎవరికి చెప్పలేదు. Done, done. నాకు తెలిసే ఛాన్స్ ఉందా? లేదు ఖచ్చితంగా లేదు. తెలీదు. ఏం పేరు? సౌమ్య. ఉరే సౌమ్యరా ఉరే సేమియా మొహం వేసుకుని సోమియాని ప్రేమించావు నువ్వు. ఉరే నిజంగా హౌ ఇస్ ఇట్ బ్రో? తమ్ముడు నిజంగా సౌమ్య అనుకున్నావా? సౌమ్య ఒట్టు? అమ్మతోడు. అమ్మతోడు. నాతోడే నాన్నతోడు సౌమ్యనేనా? రేయ్ పెరుగుతోడే పెరుగుతాడే సౌమ్యనే. పెరుగుతాడు కానీ తమ్ముడు అదరగొట్టేవారు నువ్వు. తమ్ముడు అలాగే నైట్ ఇడు ఎవరిని ఊహించుకున్నాడు. సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు అలా. కానీ తమ్ముడు గ్రేటరా నువ్వా? థ్యాంక్ యూ రే తమ్ముడు నువ్వు గేటర్ హైదరాబాద్ రా నువ్వు. థ్యాంక్ యూ. గ్రేట్ గేటర్ హైదరాబాద్. హైదరాబాద్ కి 5వ మినార్ ని అంటున్నా. 5వ మినార్. కానీ ఒరే చూసావా మా తమ్ముడు ఎలా అదరగొట్టాడు? సూపర్ నిజంగా. మా అన్న ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పాలి, లేదంటే నేను మళ్ళీ వస్తాను. ఓకే ఓకే అర్థమైందా? గుర్తుందిగా? మైను నా పేరు. ఓకే. మైను మామూలుగా ఉండదు. ఏండే మీకు కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు కావాలంటే చెప్పండి, మేము పంపించేస్తాం. అనే తమ్ముడు నువ్వు అదరగొట్టి ప్యాకెట్టుకుని రేయ్ ప్యాక్ ఇచ్చారు మర్చిపోకు రే. డైలీ ఇగో నెక్స్ట్ ఎలక్షన్ లో మా అన్నయ్య నిలబెడతాము. ఆపోజిట్ లో కూడా గుర్తులు ఇలాగే మార్చేద్దాం. నెగ్గేద్దాం. ఏమంటావు? చేతపడి ఇంకో నేర్చుకుని వస్తాను. నువ్వు చెప్తే నేర్చుకుంటారా? ఎలా చెప్పాడు నేను నోటితో చెప్పలేదు. నిజంగా కానీ అన్నయ్య నిజంగా మైను మనోడు ఏంటంటే నీకు ఇంకో విషయం తెలుసా? మొబైల్ అన్లాక్ చేస్తాడు, మన మనసులో ఏమనుకున్నావు అవన్నీ చెప్పేస్తాడు. నువ్వు కొట్టిన మెషిన్ లో కూడా చెప్పేస్తాడు. అది చెప్పలేదులే. కొట్టలేవు కదా. బేసిక్ వాస్తవంగా ఏంటి అంటే మనోడు నిజంగా మల్టీ టాలెంట్. ఇది వరకు కొన్ని షోల్లోనూ చేశాడు. తర్వాత మనకి చాలా మనం అడిగితే ఈ బిల్లా బ్రదర్స్ కోసం మనోడు బయట బిజీగా ఉన్నా సరే వచ్చాడు మా ఇద్దరి కోసం. ఇంకో విషయం సార్, మా తమ్ముడు మల్టీ టాలెంట్ కాదు మల్టీమీడియా. ఎందుకో ఏంటో నిజంగా ఉల్లిపాడే హృదయం. కానీ నిజంగా మా ఊడైతే బయటికి తీసాడు. కానీ ఈ గ్యాప్ లో మనం ఏం చేస్తున్నాం అంటే తమ్ముడు అన్నీ బాగా చేసాడు, మనోడు బాగా చేసాడు అని వెళ్ళిపోతున్నాం. కానీ సౌమ్య అంటే ఎవరు నరేషా? ఇంకెవర్రా కానీ సోమియా జబర్దస్త్ యాంకర్ మీద క్రష్. సౌమ్య కాదు వాడు ఫస్ట్ క్రష్ అంట. నరేష్ గారు మేమేం అడగమండి, మా అన్నయ్య కూడా ఏం నెగిటివ్ గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. కానీ ఆ సౌమ్య ఎవరు? మీరు ఎక్కడ చూశారు? నిజంగా లవ్వా? ఇప్పుడు ఉందా? ఉంటే పెళ్లి అయిందా అవ్వలేదా? ఒకవేళ అవ్వకపోతే మీరు చేసుకోగలుగుతారా? మేబీ అందరికి ఫస్ట్ చిన్నప్పుడు నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు. నేను చెప్పాను. నేను ఎప్పుడు చెప్పానండి? మీరు చెప్పేసి డైరెక్ట్ గా చెప్తాను. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ టైంలో నాకు హోంవర్క్ నేను ఎదవని మామూలుగా ఇప్పుడు కూడా నండి స్కూల్లో ఏమి రాసేవాడిని కాదు, హోంవర్క్లు చేసేవాడిని కాదు, ఏమీ చేసేవాడిని కాదు. కానీ నేను హోంవర్క్ చేయకపోతే మార్నింగ్ 8 o'clock వచ్చి తను రాత్రి హోంవర్క్ చేసి నాకు బుక్ తెచ్చిచ్చేది. మీ టీచర్ లవ్ చేశారు మీరు? టీచర్ కాదు రానియ చెప్పనీరా అన్న. యూనివర్సిటీ హైదరాబాద్ సిటీలో ఉండగా ఇంకా అన్ని సిటీలు ఎందుకు మనకి? నా కోసం హోంవర్క్ చేసి తీసుకొచ్చి నాకు ఇచ్చేది. నా బుక్ నేను ముందు రోజే స్కూల్లో ఇచ్చేవాడిని. తను నా కోసం హోంవర్క్ చేసి నా కోసం తెచ్చేది. నేను నా ఫ్రెండ్స్ అందరూ తిట్లు తిని తన్నులు తిన్నా కానీ నేను మాత్రం తినేవాడిని కాదు. ఈమె కోసం ఈమె నా కోసం అంత చేసేది. అప్పుడు చిన్నతనంలో ఇంకా చిన్నపాటి క్రష్ ఒకటి ఉండేది. పెళ్లి అయిపోయిందండి? అయిపోయిందా? ఎక్కడుందో కూడా తెలీదా? తెలియదు. ఎక్కడుందో కూడా తెలియదండి. మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామండి. ఆడన్నది సౌమ్య, ఆడి దగ్గర ఉన్నది మిస్సింగ్ కాదు. ఓహో ఏమంటే సౌమ్య గారు మీరు ఎక్కడ ఉన్నా సరే నరేష్ గారు అయితే మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాకపోతే మిస్ అయ్యారని చిన్న బాధ అయితే ఉంది మా ఓడికి. తమ్ముడు ఆడు ప్రేమించింది మిస్నే. అన్నయ్య అలాగే మాట్లాడుతుంటా. సౌమ్య గారు ఒకవేళ మీ ఇంటర్వ్యూ చూసుంటే మీకు పెళ్లి అవ్వకుండా ఉంటే ఈ మీద మీకు ఇంకా క్రష్ ఉంటే వచ్చి సంప్రదించండి. అంటే సంప్రదించండి అంటే వచ్చి ఫ్రెండ్షిప్ గా కలిసి మాట్లాడండి. ఈడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్తున్నాం. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడుందో నాకు తెలియదు కానీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. తనుందో లేదో కాదు మీకుందో.
సరే అనయ్య మైండ్ లో ఆయన అంత ఫీల్ అయ్యి చెప్తున్నాడు కదా ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉంటే చాలంటే నిజంగా నిజాయితీగా గుండెల నుంచి ప్రేమించినోడు ఎవడైనా అదే కోరుకుంటాడు. నీలాగా అటు ఇటు ఆ కొంపలకి ఈ కొంపలకి పంచెగ్గత్తు కూడా పంపు చెట్లకి వెళ్ళి వాడికి ఏం తెలుస్తాయి అన్ని. ఒక్క నిమిషం ఉంటావా? ఏంటి? తమ్ముడిని పిలిపిస్తాను, మన భయపడి ఇద్దరు బయటికి తమ్ముడికి ఇప్పుడు ఏమొద్దు కానీ అది ఉండు. నరేష్ గారు ఉండరా. నరేష్ గారు నిజంగా మేము అడిగిన దానికి ఎదరగొట్టారు కానీ మా ఊరు ప్రజలు చాలా ప్రేమతో నరేష్ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి అని ఇచ్చారు. ఆ గిఫ్ట్ మీకు ఇస్తాము, తీసుకోండి ఫస్ట్, తర్వాత గిఫ్ట్ ఇస్తారా మీరు? మా ఊరి మాట్లాడడానికి కాదండి బాబా, ఆ, మా ప్రజలు ఆ. మిమ్మల్ని ప్రేమించే ప్రజలు, ఆ. మిమ్మల్ని ఆదరించే ప్రజలు ఆ. వాళ్ళు పంపించారు మీకు. మా ఆ దేవుడు ప్రజల్లో అనుకున్నారు. సోమి ఎక్కడ వచ్చేమో ఉండే. మా దేవుడు అనుకున్నారు. ఎవరు తెక్కవారి పాల్వండి బాబా. ఎవరు ఇక్కడ ఎలా ఉన్నారు మీరు? అలా అనుకోండి బాబు. అంటే మీకు ఆ గిఫ్ట్ తెస్తాను నేను. ఏం గిఫ్ట్ ఇస్తారు? నరేష్ గారు, మా ఊరి ప్రజలండి బాబా. ఇది మా ఊరు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్. ఇది పట్టుకోరా అన్నయ్య. కానీ మీరు గాడ్ గిఫ్ట్. స్మైల్ ఇవ్వండి. ఏమండే మీరు ఇది ఇక్కడ ఓపెన్ చేయకూడదండి. ఓకే. మా తెక్కవారి పాలనకు తెక్క ఎక్కువ. ఏమి ఇచ్చారు ఒకసారి చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. ఓకే. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేయాలి. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తారు. ఏయ్, ఇంటికి వెళ్ళి ఎలా ఓపెన్ చేస్తారు మీరు? మామూలు చేస్తాం. కాదు, తలస్నానం చేసి ఆ, చిన్న లింగి కట్టుకుని ఓకే. విత్ డ్రాయర్ లోపల వేసుకోవాలి. మీరు ఆ, వేసుకుని షర్ట్ వేసుకుని ఇలా తూర్పు తిరిగి నేను మమ్మల్ని వేసుకోవడం ఆపుతావా? ఆహా. ఏమండే ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తానని మీ కెరీర్ మీద ఒట్టేయండి. సరే ఇంటికి ఓపెన్ చేస్తారు నా career. ఎందుకంటే మీ దొరికేస్తాం ఇక్కడ ఓపెన్ చేయాలండి. ఓకే, ఓకే. తెక్కవారి పాలన. నాకు డౌట్. అప్పటి నుండి సుబ్బారావు గురించి చెప్తా, చెప్తాను. చెప్తా. అప్పారావు గురించి చెప్తాను. ఆ టీ కొట్టులోకి వచ్చిన సుబ్బారావుకి రండి. ఆ టీ కొట్టుకు వచ్చిన అప్పారావుకి అంతే కదండి బాబా. మొన్న వెంకట్రావు గారు కాఫీ అడిగి అన్నాడు బాబా. అంతే కాదండి బాబా, మొన్న చంటి వచ్చురా, ఆ చంటి టీ అడిగితే సార్ సార్ కాఫీ రెడీ. ఈ కాఫీ ఎంత? 2000 సార్. 2000. 2000 ఈ బొక్కలో కాఫీ 2000. బొక్క మనిషిని ఎవరు తాగుతారా అమ్మా? సార్ కాఫీ సార్. సార్ 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 కనీసం 1000 సార్, 500 సార్, 100 ఇయర్ సార్. సార్ ఏరా చెడగొట్టింది మీరే కదరా కాఫీ తాగకుండా? అవును అవునా? అవును అవునంటానవారా? ఎస్. పంది ఇప్పుడు గారు మించిపోయేది లేదు, మాకు అప్పిచ్చేయి. ఏంద్రా అప్పిచ్చేయి. అప్పియాలా? అవును. అప్పియాలారా గాండ్ర గొప్ప మొగమోడా? నా గిరాకీ చెడగొట్టిందే గాక మీ రూబాబేంద్ర ఈడ నడు. తాడు దెబ్బ నీ పేగులు తీసి నీ చేతిలో పెడతా గాడిద ముక్కబడ. ఏంద్రా ఒక కాఫీ ఇచ్చుంటే మేమే చదవకుండా ఉండేవాళ్ళం కదా. కుక్కట్లెత్తందరా కాఫీ ఫినాయిల్ మూతాడా? నన్నే ఇంత మాట అంటే రావాలేమి లేనోళ్ళారా? ఎందుకు మీ బతుకులు మీ ఏదో ఒక బతికేనారా? మీ సంగతి చెప్తా ఇంకోసారి రారా నా షాప్ దగ్గరికి. మీ కాళ్ళు తీసి పొయ్యిలో పెడితే ఏమనుకుంటారో బేవర్స్ బాడుకోవాలారా. రారా ఇంకోసారి సంగతి చెప్తా. ఫనీ